మీ దానిలో నీ వర్క్‌లో నాకు విపరీతంగా నచ్చింది. నువ్వు ఎదగటమే కాకుండా, నీ పక్కనున్న హైపర్ ఆది అనేవాడిని పట్టుకున్నావు చూడు. అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగింది? ఆది ఒకసారి ఫేస్‌బుక్‌లో నాకు మెసేజ్ పెట్టారన్న. ఆయన హ్మ్. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి, త్రివిక్రమ్ గారు చెప్పిన డైలాగ్స్‌ని ఈయన ఎనాక్ట్ చేసి ఓన్ దాంట్లో స్పూఫ్ లాగా చేసి నాకు పంపించాడు. బావుంది, ఫన్నీగా ఉంది, బాగా చేసావు తమ్ముడు, ఒకసారి ఫ్రీ ఉన్నప్పుడు వచ్చి కలువు అని చెప్పి మెసేజ్‌కి రిప్లై ఇచ్చా నేను. సో, అలా ఒకసారి వచ్చినప్పుడు అన్నపూర్ణ దగ్గర బయట వెయిట్ చేస్తూ నేను మెసేజ్ పెడితే, సరే అని చెప్పి లోపలికి పిలిపించుకొని, మన టీమ్‌లో మేము రాస్తా ఉంటాం, నువ్వు చూడు, నీకేదన్నా పాయింట్ అనిపిస్తే చెప్పు అని చెప్పి, అలా మెల్లమెల్లగా అతను ఒక్కొక్క మధ్య మధ్యలో కొన్ని జోక్స్ ఇచ్చేవాడు. హ్మ్. కొన్ని నచ్చేవి, కొన్ని నచ్చకపోయేవి. ఆది నవ్వు డిఫరెంట్‌గా ఉంటది. అవును. మేమేస్తున్న జోక్‌లకి ఆది నవ్వే నవ్వుకి అరే! నిజంగా ఇది అంత ఫన్నీగా ఉందా? లేకపోతే మనోడు ఏమన్నా కొంచెం లేపుతున్నాడా అనే డౌట్‌లో గూడా, కానీ ఏదో ఒకటి మాకు కొంచెం హైప్ ఇచ్చేది. అది కొంచెం ఎనర్జీ ఇచ్చేది. అలా మెల్లమెల్లగా అన్న ఇది ఏస్తే బావుంటది, ఇది ఏస్తే బావుంటది డైలాగ్ అంటే, ఇది బావుంది, ఇది బావుంది అలా. ఒక స్టేజ్‌కొచ్చేసరికి అది ఫుల్ స్క్రిప్ట్ నువ్వు రాసి ఇవ్వు నాకు అని చెప్పి లైన్స్ ఇచ్చా. హ్మ్. ఇలా ఇలా ఉంటది స్టోరీ ఇది. దీనికి పంచులు నువ్వు రాసి అంటే అది ఇచ్చింది బాగా పేలిందన్న. హ్మ్. ఇదేదో బావుంది, ఇది కంటిన్యూ చేద్దామని చెప్పి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ వచ్చాం. కానీ ఆది రాస్తున్నప్పుడే నాకొకటి అనిపించిందన్న. నేను నా టీమ్‌లో ఉండే ఫనీతో కూడా చెప్పేవాడిని. అరే! ఆది చాలా బాగా రాస్తున్నాడు. వేరే వేరే బయట నుంచి కూడా నన్ను అడుగుతున్నారు. ఆది సినిమాలకు రాస్తాడా? మీ టీమ్‌లో పనిచేసే ఆది రాస్తాడా? అని అడుగుతున్నారు. సో, రేపెప్పుడైనా ఆది ఇంకొక మంచి పొజిషన్‌కెళ్ళి సినిమా రైటర్‌గా బిజీ అవుతే, నేను టీమ్ లీడర్ అవుతాడనేది ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, సినిమాలకి పెద్ద రైటర్‌గా ఎళ్లి ఒక మంచి రైటర్ పొజిషన్‌లో ఉంటే, మనం మళ్ళీ స్కిట్స్ రాసుకోవడానికి మనకు ఉండాలి. సో, మనం అది వదలొద్దు. ఆది మీద డిపెండ్ అయ్యి కంప్లీట్‌గా వదిలేస్తే మనం మిస్ అయిపోతాం. సో, మనది మనం రాసుకోవడం గూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని చెప్పి నేను చెప్పేవాడిని. అంటే ఐ ఓకే. హాడ్ దట్ ఒక హోప్ దట్ హి విల్ డెఫినైట్‌లీ గెట్ ఇంటూ ఎ గుడ్ పొజిషన్ అని చెప్పి. యెస్. అంటే కానీ ముందు నుంచి అనుకున్నారు మీరు. అనుకున్నాను. నాకు తెలుసన్న. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు నాకు నీకు అర్థమైపోతది కదా! రైటర్‌గా. ఎగ్జాక్ట్‌లీ. డైరెక్టర్స్ నాకు ఇద్దరు ముగ్గురు ఫోను చేసి "ఆది మీ దాంట్లో బాగా రాస్తున్నాడమ్మా, మా సినిమాకి ఏమన్నా రాస్తాడా ఒకసారి కనుక్కోండి" అన్నప్పుడు నేను ఆదికి చెప్పాను. అలా చెప్పినప్పుడు నేను అనుకున్నాను. ఓకే. ఇప్పుడు కాకుండా ఒక మంచి సినిమా ఆపర్చునిటీ వచ్చినప్పుడు డెఫినిట్‌గా హి హాస్ టు మూవ్ ఆన్. మనం నాకు స్కిట్‌లు రాసుకుంటూ కూర్చో హ్మ్. అని చెప్పేసి మనం పెట్టుకోవడం స్వార్థం అవుతుంది. కరెక్ట్ కాదు. సో, నువ్వు ఎదగాలి, డెఫినిట్‌గా ఎదగాలి. మన టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదగాలనే అతను ఎప్పుడైనా నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు మన ప్రిపరేషన్‌లో మనం ఉండాలి. రైటింగ్ మర్చిపోవద్దనేది నేను ఫస్ట్ నుంచి బేసిక్ పెట్టుకున్నానన్న. కానీ నీ వల్ల నిజంగా హైపర్ ఆది అంటే ఇష్టపడేవాళ్ళు ఎవరైనా గూడా. అంటే ఈ రోజుల్లో నీకు ఇలా ఫేస్‌బుక్‌లో ఒక మెసేజ్ పెడితే నువ్వు వచ్చి కలువు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారు? డిపెండ్స్ అన్న. అంటే మనకు నేను నిజంగా ఇప్పుడు అడిగారని చెప్పడం గాదు. ఇది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, తర్వాత నేను చెప్తాను. ఆహ్, నేను 'జబర్దస్త్'కి రాకముందు ఫస్ట్ 26 ఎపిసోడ్స్ తర్వాత నేను జాయిన్ అయ్యా. కానీ ఆ 26 ఎపిసోడ్స్ కంటే ముందు కూడా హ్మ్. నేను ఒక పర్సన్‌ని అడిగా. హ్మ్. అన్నా మీరు 'జబర్దస్త్‌లో టీమ్ లీడర్‌గా చేసి ఇంకో నలుగురికి అవకాశం ఇయ్యొచ్చు కదా! ఎందుకంటే నేను ఒక యాంకర్‌గానే ఉంటాను అనుకున్నాను. నేను 'జబర్దస్త్'కొచ్చి టీమ్ లీడర్ అవుతానని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. సో, నేననుకున్నదేంటంటే, మీరు టీమ్ లీడర్‌గా ఎళ్లి ఇంకో నలుగురికి అవకాశం ఇస్తే వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది గదా! అని అడిగినప్పుడు, లేదు నాకు సెట్ అవ్వదు అని చెప్పి ఒక పర్సన్ అన్నారు. హ్మ్. కానీ కోయిన్సిడెన్స్ ఏందంటే, నాకే ఆపర్చునిటీ వచ్చింది టీమ్ లీడర్‌గా. ఓకే. నువ్వు యాంకర్‌గా చేస్తున్నావు కదా! నువ్వు మాట్లాడింది బాగుంది, ఫన్నీగా ఉంది. నువ్వు టీమ్ లీడర్‌గా ఎందుకు చేయకూడదు? యాంకర్‌లను ముగ్గురిని తీసుకుంటున్నాను టీమ్ లీడర్‌గా అన్నప్పుడు, సరే అనుకోని నేను జాయిన్ అయినప్పుడు నేనే అడిగినాను. సో, నేనెందుకు అది ఇంప్లిమెంట్ చేయకూడదు ఓకే. అని. మన టీమ్‌లో ఉండేవాళ్ళు కొంచెం ఎదగాలి. వాళ్ళకు నాతో పాటు వాళ్ళు ట్రావెల్ కావాలి. అది ట్రూ. నాకు అందరూ చెప్పారది. ఆ విషయంలో అస్సలు స్వార్థం లేని వ్యక్తి 'జబర్దస్త్'కి సంబంధించి ఆదిరే అభి అని చాలా విషయాల్లో చాలా సార్లు మాట్లాడుకున్నాం. కార్పొరేట్ లాంగ్వేజ్‌లో ఒకటంటారన్న విన్ విన్ సిట్యుయేషన్ అని చెప్పి. యెస్. సో, ఇద్దరు కలిసి ఎళ్తుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మనకేంటి లాస్ చేయడంలో? కరెక్ట్. మనమే ఒక్కోళ్ళం ముందుకెళ్ళాలి అది తప్పు. కానీ మామూలుగా మాట్లాడుకోవటం ఈ 'జబర్దస్త్' కానీ, కాంట్రవర్సీలు గానీ, ఈ కొంచెం ట్రోల్స్ జరిగినప్పుడు హైపర్ ఆది ఏసేసాడు అభిని అని అలా అంటా ఉన్నప్పుడు నిజమా అది? లేదన్నా అది ఆది చేసే జోక్‌లవి. అదే. ఎందుకంటే ఎప్పుడు పంచులొచ్చినా "అన్నా నిన్ను పొడిసాను ఎన్ను పోటు" అని చెప్పి ఆది యేసుకున్న పంచులే తప్ప నేను మన సైడ్ నుంచి చేసింది కాదు. కాదు. సో, అదేంటంటే స్కిట్స్ వరకు ఫన్‌గా కోసం అన్నట్టు మాది మేమే కౌంటర్‌లేసుకోవడం తప్ప, అది ఎందుకంటే నేను స్వచ్ఛందంగా నాకు నేను ఇష్టంగానే చెప్పా. ఆదిని టీమ్ లీడర్ చేస్తా అన్నప్పుడు. హ్మ్. సో, అది వెన్నుపోటు కాదన్న. ఎందుకంటే ఆది నా పర్మిషన్ తీసుకున్నాడు. అవును. ఎళ్ళొచ్చా అన్నా అని.
నాకు చెప్పకుండా ఏదో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకొని ఏదో చేసి ఉంటే అది తప్పు. కానీ నాకు పర్మిషన్ అడిగి నన్ను అడిగారు కూడా, ఇంకో 3 నెలలు మీకు ఇంకొక రైటర్ దొరికే వరకు మీ దగ్గర ఉండని అంటే, వద్దబ్బా ఎందుకు 3 నెలలు ఆయన కెరియర్ పెరగొచ్చు కదా, పెరగచ్చు. ఎందుకు ఇప్పుడు ఒకవేళ అది 3 నెలలు అయినా తర్వాత అయినా నేను రాసుకోవాలి. అవును. సో అదేదో నేను ఇప్పుడే రాసుకుంటే నాకేం ప్రాబ్లం, రాసుకుంటే పర్లేదు, ఆయన టీమ్ లీడర్ చేసేయండి అని చెప్పేసి. ఎలా మిమ్మల్ని అడుగుతారా ఎవరన్నా వీళ్ళు, మిగతా మీ దగ్గర ఉండేవాళ్ళు జబర్దస్త్ వాళ్ళు? డైరెక్టర్స్ అడిగారన్న, అంటే ఇప్పుడు మీ దగ్గర వర్క్ చేస్తున్న ఎవరు? నితిన్ భరత్ మీ దగ్గర వర్క్ చేస్తున్న ఆది రైటర్ గా చేస్తున్నాడు, స్కిట్ లో చేస్తున్నాడు కదా అన్న, మేము తీసుకెళ్లి టీమ్ లీడర్ చేద్దాం అనుకుంటున్నాము. ఒక కంటెస్టెంట్స్ టీమ్ లీడర్స్ వెళ్ళిపోయారు కదా, వాళ్ళ ప్లేస్ లో ఆది పెడదాం అనుకుంటున్నాము. బట్ మీకు ఓకే అయితేనే అది చేద్దాం అంటే, దాంట్లో అడగడం ఎందుకు, హ్యాపీగా మనోడే కదా. అంతే కదా, మన టీం నుంచి ఒకరు ముందుకు వెళ్తున్నారు అంటే హ్యాపీగా ఓకే చెప్తాం. కానీ ఇక్కడ ఆది గురించి కూడా ఒక చిన్న గొప్పతనం చెప్పాలన్న. నాకు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్న, అబ్బి అన్నకి ఉన్న మైండ్ సెట్ వేరే వాళ్ళకి ఉండదన్న. నాకు ఆ విషయంలో హదిరే అభిని లేకపోతే నేను లేనని చెప్పి, అయ్యో చాలా విషయాల్లో అభి, నేను చెప్తున్నాను కదా, ఆది నాకు చాలా నచ్చుతాడు. అంటే అతను కూడా మనలాగనే బ్యాక్గ్రౌండ్, సారీ మన అంటున్నాను ఇందాక నుంచి గబాలన, మీలాగనే. అయ్యో మీరు కూడా ఎంత సపోర్ట్ చేస్తారన్న. అతను చాలా ఆ విషయంలో, మీ విషయంలో మాత్రం ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాడు. 100% అన్న. ఎందుకంటే మొన్న ప్రీ రిలీజ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా అమ్మ నాన్న కూర్చున్నారు అక్కడే. సో ఆది వాళ్ళు వచ్చి చూసుకోలేదు వెనకాల. బట్ ఎప్పుడైతే అమ్మ నాన్నను చూసాడో వెళ్ళి అమ్మ వాళ్ళ కాళ్ళు మొక్కి, అమ్మ చూసుకోలేదమ్మా అని చెప్పి, అంటే ఇట్స్ నాట్ రిక్వైర్డ్. కరెక్ట్. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు వెళ్ళి అమ్మ వాళ్ళని కలవాల్సిన అవసరం లేదు. నేను లేను అక్కడ, నేను వేరే పని మీద అనిల్ గారిని సెండ్ ఆఫ్ చేయడానికి నేను అటెళ్ళా. బట్ ఆది వెళ్ళి కలిసాడని నాకు అమ్మ నాన్న చెప్తున్నాను. ఓకే. సో డెఫినెట్ గా ఆదికి ఎప్పుడు ఆ గ్రాటిట్యూడ్ ఉంది. ఉంటది కాదు, నేను ఎప్పుడు ఫోన్ చేసినా లైక్ ఆది ఇది ఒక వాయిస్ ఓవర్ కావాలయ్యా అన్నప్పుడు, సరే అన్న, ఎప్పుడు కూడా అన్న లేదు అని అనలే. ఇప్పుడు మన ప్రమోషన్ చేయాలి అది అంటే, తప్పకుండా అన్న మీరు చెప్పండి డేట్ చెప్పు. సో ఎప్పటికీ ఆ గ్రాటిట్యూడ్ ఉంది అన్న. సూపర్. మనం పెంచిన మొక్క అలా పెద్దదై మానై మొత్తం వటవృక్షం లాగా అనలేనన్నా, ఆయనకు టాలెంట్ ఉంది కాబట్టి. అది చాలా మందికి ఉంటుంది. అంటే సారీ, పెంచిన మొక్క అనకూడదేమో, నిజంగా వాళ్ళు పెరుగుతారు ఎట్లాగో. టాలెంట్ ఉన్న ఎవరు ఆపుతారు ఇక్కడ? ఎగ్జాక్ట్లీ, టాలెంట్ ఉంది, ఏం లేదు, కొంచెం పుష్ మనం ఇచ్చినొచ్చు అంతే తప్ప. కానీ అది సామాన్యమైన విషయం కాదు అబ్బా. ఇవాళ ఆదిని చూసి కోట్ల మంది సూపర్ టాలెంట్ అనుకుంటుంటే, అక్కడ ఎక్కడొకక్కడ ఒక 0.01% మీకు వచ్చి పడతా ఉంటుంది. దేనంటే మీ టీంలో వాళ్ళందరూ నాకు తెలుసు కాబట్టి పర్సనల్గా. ధనరాజ్ చెప్పాడు అన్న, అభి చాలా మంచోడన్న. అంటే మన సమక్షంలో మన ముందు పొగడతాం వేరు, మనం లేనప్పుడు మన గురించి అవతల వాడు మంచి అంటాం అనేది పెద్ద విషయం. మనం పోయేటప్పుడు ఉండేది పేరే ఒకటే అన్న, ఇవేం తీసుకుపోము మనం. మీరు అన్నట్టు ఇంతకుముందు లగ్జరీస్గా ఇవన్నీ మనతో రావు. మనం పోయినా కూడా, అంటే నేను రాజ్ కపూర్ గారు చనిపోయినప్పుడు ఆయనది టీవీలో చూపించారు. ఆయన చనిపోయినప్పుడు ఒక పెద్ద ప్రొసెషన్ లాగా, ఆయన ఊరేగింపు లాగా తీసుకొని వెళ్ళారు. సో రామారావు గారు చనిపోయినప్పుడు కానీ, అంటే అది ఆర్టిస్ట్కి ఉండే ఒక గొప్ప వరం అన్న. ఒక మనిషి ఆర్టిస్ట్ అయినప్పుడు ఆయనకు ఉండే జనాలు, ఆయనకు తెలిసిన వాళ్ళు, ఆత్మీయులు, అభిమానించేవాళ్ళు. సో మనం ఒక మంచి పని చేసి ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవడము, ఇంకొక నలుగురికి హెల్ప్ చేస్తేనే మనం పోయిన తర్వాత మనల్ని గుర్తించుకుంటారు. లేకపోతే ఒక 4 రోజులు మన గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అదొకటే మనం చేయగలిగేది ఈ భూమి మీద, అంతే.